హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చారు నేర్చుకోబోతున్నాం. నేనైతే ఇది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. దీనికైతే పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్స్ ఉంటే చాలు. మీకు కావాలంటే దోసకాయ ఇంకా వేరే వెజిటేబుల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందైతే ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుని మంచిగా వేయించుకొని కుక్కర్లో లేదా ఏదైనా గిన్నెలో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే కుక్కర్ ఏం వాడలేదు, నార్మల్ గిన్నెలోనే పెట్టాను. ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది కదా. పెసరపప్పు మంచిగా ఉడికిన తర్వాత పప్పు గొట్టంతో కానీ స్పూన్తో కానీ ఇలా మంచిగా రుద్దుకోవాలి. అవసరం అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అవన్నీ మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ ఉడకనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడికాక ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం చింతపండు పులుసుని వేసుకోవాలి. నేను చింతపండు పులుసుని ముందే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని కూడా మంచిగా మరగనివ్వాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా పల్చగా చేసి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఇంకా అంతేనండి, టేస్టీ చారు రెడీ అయిపోయింది. కొంచెం సేపు సిమ్లో పెట్టి మంచిగా మసలనివ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ లుక్ చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికైతే పెద్ద కష్టపడడానికి ఏం లేదు, చేయడం కూడా చాలా సింపుల్. చూస్తారు కదా మీరే. మీరు రెగ్యులర్గా పెట్టే చారులా కాకుండా ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ వీక్లీ 1 టైం అయినా మీరు ఇలా చేసుకొని తింటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా లేదా? మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.